యావత్ భారతం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టానికి సమయం దగ్గర పడుతోంది. సనాతన విలువలకు ప్రతిబింబంగా, ఆత్మనిర్భరతకు ప్రతీకగా మహోన్నతంగా నిర్మితమవుతోంది అయోధ్య రామ మందిరం. ఉత్తర దక్షిణాది దేవాలయ నిర్మాణ శైలులు ఇక్కడ దర్శనమిస్తాయి. 70 ఎకరాల ఆలయ కాంప్లెక్స్లో 70% పచ్చదనమే ఉంటుంది. అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆలయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు అధికారులు. 2500 ఏళ్లు చెక్కు చెదరకుండా సనాతన విలువలకు ప్రతిబింబంగా, ఆత్మ నిర్భరతకు ప్రతీకగా నిర్మితమవుతోంది అయోధ్య రామమందిరం. ఆలయ నిర్మాణానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. సంప్రదాయ నాగర పద్ధతిలో రామమందిరం నిర్మితమవుతోంది. ఇది ఉత్తర భారత దేవాలయాల ప్రత్యేక శైలి. దక్షిణాది నిర్మాణ శైలిని అనుసరించి ఆలయం చుట్టూ దీర్ఘ చతురస్రాకార గోడ నిర్మించారు. భక్తులకు తూర్పు ద్వారం నుంచి ఆలయ ప్రవేశం ఉంటుంది. ప్రధాన ఆలయంలోకి వెళ్లాలంటే 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఆలయ ప్రదక్షిణ, దర్శనం తరువాత దక్షిణ దిశ నుంచి నిష్క్రమిస్తారు భక్తులు. 70 साल से जो कोर्ट में लिटिगेशन है, वो जिस प्लॉट नंबर का है वो प्लॉट नंबर यही है, इसलिए इसको नहीं छोड़ सकते थे. ये मंदिर है, ये मंदिर वहां दिखेगा. 3 मंजिला ग्राउंड फ्लोर तैयार हो गया. फर्स्ट फ्लोर का काम चल रहा है. सेकंड फ्लोर की परिस्थितियां डेवलप हो रही हैं. అయోధ్య రామ మందిర్ కాంప్లెక్స్ దాదాపు 70 ఎకరాల్లో ఉంటుంది. ఇందులో 70% పచ్చదనమే ఉండేలా చర్యలు చేపట్టింది ట్రస్ట్. గ్రీన్ బెల్ట్ లో 600కు పైగా మొక్కలను నాటారు. 380 మీటర్ల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో ఆలయాన్ని నిర్మించారు. G+2 పద్ధతిలో మందిరం నిర్మించగా ప్రతి ఫ్లోర్ 20 అడుగుల ఎత్తులో ఆలయ సముదాయంలో మొత్తంగా 392 పిల్లర్లు, 44 ద్వారాలు ఉంటాయి. 14 అడుగుల వెడల్పుతో 732 మీటర్ల వైశాల్యంతో ఆలయ గోడలను నిర్మిస్తున్నారు. ఈ తరహా నిర్మాణం దక్షిణాదిలోనే కనిపిస్తుంది. ఈ నిర్మాణాన్ని సూర్యుడు, అమ్మవారు, గణేశుడు, శివుడికి అంకితమిస్తున్నట్టు తెలిపారు చంపత్ రాయ్. सूर्य, शंकर, भगवती, गणपति और विष्णु, ये कहलाएंगे पंचायतन. ये कॉन्सेप्ट कम से कम 2000 साल पहले शंकराचार्य जी ने दिया है. 5 देवताओं की पूजा, इसमें सारा भारत, सारी श्रद्धाएं समाहित हो जाएगी. 2024 జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా గర్భగుడిలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. దేశ విదేశాల నుంచి కూడా రాముడికి కానుకలు సమర్పిస్తున్నారు భక్తులు. రామ మందిర ప్రారంభోత్సవ సంబరానికి అంకురార్పణగా ఈ నెల 30న అయోధ్యలో భారీ రోడ్ షో చేపట్టనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పటి నుంచి నిత్య వేడుకలకు నిలయం కానుంది అయోధ్యాపురి. 2024 జనవరి 23 నుంచి భక్తులకు రాములోరి దర్శన భాగ్యం లభించనుంది.